హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలో చార్ట్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా! ఇండికేటర్స్ గురించి. అయితే ఇందులో కాన్సెప్ట్‌లో ఇప్పుడు మనమైతే సెకండ్ వీడియో అయితే చూస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోస్ మాత్రం వెరీ క్లియర్‌గా వినండి. ఇవి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడతాయి మీకు. అసలు ఈ 2, 3 ఇండికేటర్స్ ఉపయోగించి కూడా మీరు ఓన్‌గా ట్రేడ్‌లు చేసుకోవచ్చు. నా మీద కూడా మీరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. వేరే ఏ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా మీరు అసలు డిపెండ్ గూడా కావాల్సిన అవసరం లేకుండా మీరు ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. అలాంటి ద బెస్ట్ ఇండికేటర్స్ అయితే మీకు క్లియర్‌గా అయితే నేను చెప్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఇప్పుడైతే మనమైతే టాపిక్‌లోకైతే వెళ్దాము. అయితే ఇక్కడ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఎవరికైనా మనం చెప్పే కాన్సెప్ట్ మీకు ఏ పొజిషన్‌లోనన్నా మీకు నచ్చి వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ వీడియోస్‌నైతే లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనకు మనీ ఏం రాదు. కాకపోతే సపోర్ట్ అయితే ఉంటుంది. మీకే ఇది యూజ్ కూడా అవుతుంది. మీరెప్పుడైనా కాన్సెప్ట్‌ని ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైమ్ మీరు వేరే వాళ్ళ వీడియోస్ కూడా చాలా అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు బిగినర్స్ అయితే. వాళ్ళలో మీకు ఇప్పుడు ఏ వీడియో మనం నచ్చింది అని మనకు తెలీదు కాబట్టి, లైక్ చేయడం వల్ల మీరు సబ్స్క్రైబ్ దానిలోకి వెళ్తే మీకు లైక్ బటన్‌లో మీరు ఈ వీడియోస్‌నైతే మళ్ళీ చెక్ చేసుకొని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి, ఆ వీడియోస్‌ని మళ్ళీ మళ్ళీ చూసి ప్రాక్టీస్ అయితే చేయడానికి ఈజీ ఉంటుంది. అందుకోసమే లైక్ చేయండి అని చెప్తున్నాను. వేరే ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్పబోతున్నాను. అసలు మనకి ట్రెండ్ లైన్స్ గీయడానికి రాదు అనుకోండి. అలాంటప్పుడు ఓకేనా. మనం చాలామంది ఇప్పుడు కాన్సెప్ట్ బేస్ మీద చెప్పుకున్నప్పుడు మాత్రం ఓన్లీ ట్రెండ్ లైన్స్ మీదనే కూడా చాలామంది ట్రైల్ అయితే చేస్తూ ఉంటారు. మనం కాల్స్ ఇచ్చినా కూడా ట్రెండ్ లైన్స్ మీద క్యాండిల్స్ బేస్ మీదనే కాల్స్ ఇస్తూ ఉంటాము. మనం అసలు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని చెప్పి మీరు ఎక్కడైనా వింటూనే ఉంటారు. ఎవరైనా ట్రెండ్ లైన్స్ గురించి తెలియని వాళ్ళే ఉండరు. ట్రెండ్ లైన్స్ తెలియకపోతే అసలు మనం ఎక్కడ ఏ పొజిషన్‌లో ఎంట్రీ చేయాలో తెలీదనమాట. సో, అక్కడ మనం గీసుకున్న ట్రెండ్ లైన్ కరెక్ట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. సో, అందుకోసమే మనం ట్రేడింగ్ వ్యూలోకొచ్చేసి ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది చూడండి. ఇక్కడ ట్రెండ్ లైన్ విత్ బ్రేక్స్ లక్స్ ఆల్గో అని ఉంటుంది. ఇది అయితే యూజ్ చేసుకోండి. క్లియర్‌గా చూడండి. లక్స్ ఆల్గోని అయితే యూజ్ చేసుకోండి. అదే విధంగా మీరు ఇంకొక ఓకే. ఇప్పుడైతే చూడండి, ఇందులో మీరు ఎలా ట్రేడ్ చేయాలి అంటే క్లియర్‌గా ఇక్కడ మీకు ట్రెండ్ లైన్, ఇప్పుడు మీరు ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి. ఇలా ఉన్నప్పుడు మీరు ట్రైల్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ బయింగ్ సిగ్నల్ వచ్చింది కదా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా మీరు ఇక్కడ బై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత మనం బై సైడ్ తీసుకోవాలనుకుంటే గనక ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా! ట్రెండ్ లైన్. ఈ గ్రీన్ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ అయితే మనం బై సైడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు గనక మీరు డౌన్ సైడ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే గనక ఇక్కడ చూడండి. ఇక్కడ ఇ ఇక్కడ రెడ్ కలర్ ట్రెండ్ లైన్ ఉంది కదా! ఈ ట్రెండ్ లైన్‌ని రెడ్ కలర్‌ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుంటే ఇక్కడ మీరు పొజిషన్ తీసుకొని వీటిని మొత్తాన్ని మనమైతే టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. మీరు 5 మినిట్స్‌లో, 1 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో ఎంతలో పెట్టుకున్నా సరే మీకు ట్రెండ్ లైన్స్ అయితే వస్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అన్నిట్లో వస్తాయి. అదే విధంగా మీరు రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి ఇలా స్టాక్‌లలో కూడా క్లియర్‌గా అయితే వస్తాయి. సో, ఇక్కడ చూడండి, మీరు 1 మినిట్‌లో పెట్టుకున్నా సరే మీకు ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది. సో, ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ బయింగ్ సిగ్నల్ కూడా వచ్చింది. ఎవరైనా 48,177 దగ్గర గనక తీసుకుంటే మీ ఎస్ఎల్ వచ్చేసి 48,143 ఒక 30 పాయింట్స్ అయితే ఎస్ఎల్ ఉంది ఇక్కడ. బట్ మీరు ఇక్కడ గనక బై చేశారనుకోండి, మీకు సింపుల్‌గా ఎన్ని ప్రాఫిట్స్‌లో చూడండి, 48,000 ఇంతవరకైతే వెళ్ళిపోయింది. 300, 400కైతే వెళ్ళిపోయింది. ఇది ఇక్కడే కాదు, మీకు కొన్ని డేస్ బ్యాకెళ్ళి కూడా మీకు క్లియర్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. యెస్. ఇక్కడ చూడండి. ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఇది ఎలా ఉపయోగపడుతుందో ట్రెండ్ లైన్స్ అనేది. ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్స్‌ని ఇక్కడ మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీ రాలేదు. ఇక్కడ కూడా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ రాలేదు. అసలు మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రెండ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొన్ని పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అదే విధంగా ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్‌ని మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఈ క్యాండిల్ మనకి బ్రేక్ చేసింది. ఈ ఈ రెడ్ క్యాండిల్‌ని ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత గనక మీరు పొజిషన్ తీసుకున్న ఇక్కడ ఒక స్మాల్ మూవ్‌మెంట్ అనేది వచ్చిందనమాట. ఇది చూడండి మీరు. అయితే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తే మనకి కొద్దిగా సపోర్ట్ బావుంటుంది. ఏంటి అంటే ఫేక్ బ్రేకౌట్స్ అయితే రాకుండా ఉంటాయి. అందుకోసమే హైయర్ బ్రేకర్స్ దగ్గర ఎప్పుడైనా ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ గ్రీన్‌లో గనక మీరు
ఇక్కడ ట్రెండ్ లైన్‌లో ఇక్కడ గనక 15 మినిట్స్‌లో గనక 9:15కే మీకు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ గనక మీరు బయింగ్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి అసలు నెక్స్ట్ 2 డేస్ మొత్తం టోటల్‌గా అప్ సైడ్‌కే వెళ్ళిపోయింది మార్కెట్. క్లియర్‌గా అర్థమవుతుంది గదా! క్లియర్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఎక్కడ డౌన్ సైడ్ బ్రేక్ కాలేదు. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ పీని గనక ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ రెడ్ కలర్‌ని కిందికి క్రాస్ ఓవర్ జరిగింది. 47,191 దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి. ఇది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూశారు కదా! ఒకసారి ఇప్పుడు నిఫ్టీలో కూడా చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. యెస్. ఇక్కడ చూడండి. యాహ్! నిఫ్టీలో కూడా సేమ్ ఇదే పొజిషన్‌లో చూడండి. మనకి 12థ్ డిసెంబర్ రోజు ఇక్కడ మనకి బ్రేక్ అయింది డౌన్ సైడ్. మనకి సింపుల్‌గా నెక్స్ట్ డే కూడా మనకి ప్రాఫిట్. 13 డిసెంబర్ కూడా డౌన్ సైడ్‌కే మార్కెట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ట్రెండ్ లైన్స్ మాత్రం మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. కంపల్సరీ మీరు 15 మినిట్స్‌లో కానీ, 30 మినిట్స్‌లో కానీ, 1 అవర్‌లో కానీ, లేకుంటే స్కాల్పింగ్ చేసుకోవడానికి 3 మినిట్స్‌లో కూడా మనకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ గనక మీరు బై చేశారనుకోండి ఇది మొత్తం ప్రాఫిటే. ఇక్కడ కూడా మీరు బై చేసినా కానీ నెక్స్ట్ క్యాండిల్‌లో మీరు ప్రాఫిటే బుక్ చేసుకుంటారు. ఇది మీకు క్లియర్‌గా అర్థమవుతుందా? ఒక ఒక 5, 6 డేస్ బ్యాక్ అయితే వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? అన్నీ ఇక్కడే చూపిస్తే మళ్ళీ సేమ్ వీడియోస్‌లో సేమ్ అవుతాయి కదా! ఇక్కడ ఇక్కడ చూడండి. ఈరోజు మనకి బయింగ్ సిగ్నల్ కూడా వచ్చిందనుకోండి. ఇలాంటప్పుడు మీరు ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చనమాట. సిగ్నల్ కూడా వచ్చినప్పుడు మీరు పొజిషన్ తీసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్‌లయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 3:00 వచ్చింది పొజిషన్‌లో మనకి సారీ 1:00 వచ్చింది. ఇక్కడ 1:00 వచ్చిన బయింగ్‌లో గనుక ఇక్కడ బయింగ్ తీసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకి ఆల్‌మోస్ట్ ఎన్ని పాయింట్స్ 180 పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకి ఉన్నాయి. ఈ మొత్తం మీరు ప్రాఫిట్ అయితే గెయిన్ చేయొచ్చు. ఓకేనా? అదే విధంగా మీరు ఒక 2, 3 స్టాకులలో కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ బజాజ్ స్టాక్‌లో ఒకసారి అయితే చూద్దాము. స్టాక్‌లో ట్రేడ్ చేసే వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రైస్ ఎక్కువ ఉన్న స్టాక్స్‌లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్స్ బ్రేక్‌ఔట్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌లీగా కంపల్సరీ ఒక బిగ్ మూవ్‌మెంట్ అయితే ఇస్తుంది మార్కెట్. స్మాల్ మూవ్‌మెంట్స్ అయితే ఉండవు. ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయినాయంటే ఒక బిగ్ మూవ్‌మెంట్స్ మాత్రమే ఉంటాయి. అందుకోసమే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది రీసెంట్‌గా నిన్ననే. ఓకే. ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే మనకి 6380 నుంచి మనకి ఎస్ఎల్ వచ్చేసి 6348 అంటే మనకొక ఎన్ని పాయింట్స్ ఉంది? 40 పాయింట్స్ ఎస్ఎల్ ఉంది. ఇక్కడ బజాజ్ ఆటోలో మనకి 6500 ఉన్న దానిలో 40,000 పెట్టుకుంటే 40 పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి చూడండి మీరు 1:10 కూడా రేషియోలో మీకు ప్రాఫిట్ వచ్చింది. మీరు 1:1, 1:2 నైతే టార్గెట్ అయితే పెట్టుకోండి. ప్రతిసారి ఇలా వస్తదని కాదు. బట్ మీకైతే చెప్తున్నాను కాన్సెప్ట్‌ని 15 మినిట్స్‌లో చూస్తున్నాం కాబట్టి మనకి అలా ఉంది. అదే గనక మీరు ఇట్లాంటి పెద్ద పెద్ద బజాజ్ స్టాక్‌లు లాంటి స్కాల్పింగ్‌లు గనక 3 మినిట్స్‌లో గనక చేశారు అనుకోండి, మనకు చూడండి ఎంత మంచి ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయో మీకైతే చూడండి. ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే చూడండి నిన్ననే ఆల్‌మోస్ట్ ఓన్లీ స్టాప్ లాస్ 10 పాయింట్సే. కానీ టార్గెట్ 40, 50, 80 పాయింట్స్ వరకు టార్గెట్ అయితే మనకిచ్చింది. అదేవిధంగా ఇక్కడ డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ ఇక్కడ ఇది అన్నమాట డౌన్ సైడ్. ఇక్కడ మనకి ఈ క్యాండిల్‌లో మనకి సెల్లింగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మీరు ఈ క్యాండిల్ లోలో గనక ఎస్ఎల్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి సింపుల్‌గా ఇదొకసారి ఎస్ఎల్ హిట్ అయినా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ సెల్లింగే వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు మనం. కంపల్సరీ బ్రేక్ అయిన తర్వాతనే ఇలా లైన్ మాత్రం బ్రేక్ అయిన తర్వాతనే పొజిషన్ అయితే తీసుకోండి. మీకైతే మంచి మంచి ప్రాఫిట్‌లయితే వస్తాయి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. మళ్ళా